మనం ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా PMAY 2 కింద మన మున్సిపాలిటీలో 59 గృహాలు మంజూరైనాయి. వాటిని ఇండివిజువల్ హౌసెస్ ఎవరికైతే సైట్స్ ఉన్నాయో వారికి మంజూరైనవి. ఈ యూనిట్ కాస్ట్ ఒక్కొక్కరికి 2,50,000 చొప్పున 4 దఫాలుగా మనం పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 60,000 రూపాయలు బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, రూఫ్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 60,000, అలాగే స్లాబ్ వేసిన తర్వాత 60,000, కంప్లీషన్ అయిన తర్వాత 70,000 రూపాయలు పూర్తిగా క్యాష్ రూపంలో మీ యొక్క లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకే పేమెంట్ వేయడం జరుగుతుందమ్మా. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు 59 మంది లబ్ధిదారులు వరుసగా మన గవర్నర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచే మీరు ఇల్లు మొదలు పెట్టుకోవచ్చు. మన ఎమ్యూనిటీస్ మీకు వచ్చి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 3,192 ఇళ్లకి ఏకకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పేదలకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ఏ బస్సు చూసినా కూడా అసలు ఖాళీలు ఉండలేదు. బస్సుల్లో సీట్లు లేక చివరికి ఏ ఆటోలు మగవాళ్ళు ఎక్కే పరిస్థితికి మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పి ఈ సందర్భంగా మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించుకుందాం. అదేవిధంగా మీకు కూడా ఎక్కువ మంది లబ్ధిదారులకు ఇక్కడ లేడీస్ పేరు మీదనే పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పురుషుల పేరు మీద ఇస్తే రేపు వాళ్ళు వ్యసనాలకు లోనై వాటిని అమ్మేటువంటి పరిస్థితి ఉంది, లేదా తాకట్లు పెడతారు. అదే గృహిణికి కనుక ఇచ్చుంటే తదనంతరం బిడ్డలకి ఉపయోగపడే విధంగా వారు దాన్ని ఉపయోగించుకునే దానికి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకి ఈ పట్టాలు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. మనం ఎవరైతే ఇల్లు లేదో ఇల్లే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తారు స్టేట్ లెవెల్లో. అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా టెండర్ తీసుకోవడం జరుగుతుంది పట్టాలు. అయితే ఎవరైతే మనకి 59 మందికి మనకి ఇక్కడ శాంక్షన్ మంజూరు చేయడం జరిగింది. ఈ 59 మంది కూడా పూర్తి స్థాయిలో వివిధ దశల్లో వీరికి మన ఈగా చెప్పారు 4 దశల్లో వీరికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2.5 లక్షలు. అయితే 1.5 లక్ష అంటే 1.5 మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది. ఇది డైరెక్ట్గా మీ అకౌంట్లోనే దశల వారీగా అమౌంట్లు మీరు నిర్మించుకున్నప్పుడు పడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా నేను కోరుతున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా మా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే లక్ష్యం అనేది, ఆశ అనేది ఉంటుంది. అది ఇది మంచి అవకాశంగా వచ్చింది కాబట్టి మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి ఇది అందరూ ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈ రోజున 59 మంది లబ్ధిదారులకి వారి సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షలు శాంక్షన్ చేసి వారి యొక్క రుణపత్రాలని ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి మనం ఇచ్చేటటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే మన హౌసింగ్ ఈఈ గారు, మన మండల స్పెషల్ ఆఫీసర్, మన కమిషనర్ గారు, గౌరవ వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా ఇవాళ సొంత ఇంటి కళని నిజం చేసుకోబోతున్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, లబ్ధిదారులందరికీ కూడా, పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన అధికారులు, ముందు మాట్లాడినటువంటి 3 అధికారులు కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ చక్కగా ఇల్లు కట్టుకోబోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మరొకసారి నా అభినందన తెలియజేస్తూ, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జయశ్రీ గారండి, 19వ వార్డండి, ఈశ్వరరావు గారండి, 19వ వార్డండి, వార్డండి, అప్పారావు గారు,
27వ వార్డు.